రామాయణం అంటే రామలక్ష్మణులు అన్నదమ్ములు. రాముల వారు సీతమ్మని లగ్గం చేసుకుంటాడు. అటెంక వనవాసం పోతారు. రావణాసురుడు వచ్చి సీతమ్మని ఎత్తుకుపోతాడు. రామునికి అంజన్న సాయం చేస్తాడు. అటెంక యుద్ధం జరుగుతుంది. రాముడు గెలుస్తాడు, రావణాసురుడు ఓడిపోతాడు. ఇదేనా రామాయణం? ఇంతకంటే ఇంకేం చెప్పేదందుకుండదా? మనకు తెలియని కొత్త రామాయణాన్ని గీసారి చెప్తున్నాడు. ఈనుండ్రి సారు, నువ్వు కానీ ఇక ఈ రేవంత్ రెడ్డి అయినా డిగ్గారైనా నాగమైనా ఇంకెవరైనా మన జిల్లాలో చెడబుట్టింది. మన జిల్లాకు అపఖ్యాతి సన్నాసులు. మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ అంటున్నది వాళ్ళ సొంత జిల్లా పాలమూరు లీడర్లు రేవంత్ అన్న, నాగమన్న, అర్నక్కలనే. నీచాటి నీచులు. కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నా కానీ మనుషులుగా పుట్ల వీళ్ళు. ఏమైంది సారు గంతగానం గరం కాబడితివి? ఇప్పటికే నా స్థాయికి తగ్గి నేను మాట్లాడాను. మంత్రివి కాబట్టి తగ్గినట్టున్నావు. తాటకి సోదరులిద్దరు మారిన స్వభావం. పైనుంచి రక్తం మాంసం ఆ యజ్ఞాలు పోసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేసింది. ఆ తాటకే ఈ తాటకి జరంత అర్థమయ్యేటట్టు చెప్పు సారు. నాకు బీజేపీ, రేవంత్ టీడీపీ మధ్యలో సైతాన్ ముగ్గురు కలిసి అంటే ప్రాజెక్టును అడ్డుకునే కుట్ర భాగంగా. ఓహో, పాలమూరు ప్రాజెక్టులకు అడ్డం పడుతుండ్రని ఇట్లా శాపాలు పెడుతున్నావా? ఇప్పటికే రేవంత్ అన్న మంచి కాక మీద ఉన్నాడు. గీ ముచ్చటిననా అంటే ఇంకింత జోరు పెంచుతాడు. కానీ సర్కార్ని నడుపుతున్న మీరిట్లా మాట్లాడుడైతే కరెక్ట్ కాదు సారు.